మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మీరందరూ చాలా మంచిగా ఉన్నారని నేను భావిస్తుంటున్నాను. మీరు ప్రార్థిస్తున్నారని నేను సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. తదుపరి ప్రతి సోమ బుధు శుక్రవారంలో వారం విడిచి వారం ఆల్టర్నేట్ డేట్లో ఈ యొక్క ప్రతి ప్రోగ్రామును మీరు వీక్షిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఈ 3 దినములు సాయంకాలం 5:30 గంటలకు ఈ ప్రోగ్రాం వస్తుంటుంది కనుక ఇందుకొరకు మీరు ప్రార్థన చేయండి. ఇది కంటిన్యూగా ప్రభు చిత్తం అయితే కంటిన్యూగా ఈ యొక్క కార్యక్రమం జరగాలని మీరు ప్రార్థన చేయండి. ఈ పరిస్థితుల నుంచి మీరు ఎవరు భయపడక ఏమవుతుందో అని మీరు దిగులు చేయక వాక్య జ్ఞానం కలిగి జీవించండి. వాక్యము మిమ్మల్ని బ్రతికిస్తుంది, వాక్యము మిమ్మల్ని బలపరుస్తుంది, వాక్యము మీకు శక్తినిస్తుంది. వాక్యము మీ జీవితంలో బలమైన కార్యం జరిగించి మీ ధైర్యమును చూసి అనారోగ్యంగా ఉన్న వారు కూడా వారు స్వస్థపడతాడని నేను నమ్ముచున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం. ద బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 8 వర్స్ 1 చదువుతున్నాను. ఆయన ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయన వెంబడించెను. ప్రార్థించుకుందాం. కనికరం గల తండ్రి, ప్రేమ గల యేసయ్య, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ఈ శుభకరమైన దినమును బట్టి వందనాలు. ఈ దినము మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ ప్రియ బిడ్డలు నాయన కొంతమంది అయినా మీ సంధానికి వచ్చుటకు కృప చూపించారు నాయన. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, తీసివేసిన రాయి మూలకు తలరాయి అగును. నాయన పెంట కుప్పలో నుంచి దీనులను పైకి లేపే దేవుడు స్వామి. మీలాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ప్రభువా అంటే వారే మీరు స్వామి. నజరేయుడైన యేసు మాతో ఉన్నాడని మేము నమ్ముచున్నాం తండ్రి. వాక్య ధ్యానములోనికి వెళ్తుంటుండగా వాక్యముతో మీరు మాతో మాట్లాడే దేవుడు అని మేము నమ్ముతున్నాం. మా బలహీనతలను తీసివేసి మమ్మలను బలవంతులుగా చేసే దేవుడు అని మేము నమ్ముతున్నాం ప్రభువా. ఈ యొక్క తరంగముల ద్వారా నీ ప్రియ బిడ్డలకు ఇంటికి మీరు పంపిస్తున్న ఈ యొక్క ఆత్మీయ మన్నను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య, మీరు చేసిన ఈ గొప్ప భాగ్యం కొరకు వందనాలు చెల్లిస్తూ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబమా, ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కొండ దిగి అనగా ఏ కొండ దిగాడు అనగా ఈయన ఒలివ కొండ దిగాడు. యెరూషలేములో అనేక కొండలు ఉన్నాయి. పాలస్తీనా దేశంలో మనం చూసినప్పుడు కొండలతో కూడినటువంటి పట్టణం అదంతా. ఎటుపోయినా కానీ కొండలు పర్వతములు విపరీతంగా కనపడుతుంటాయి. అయితే అక్కడ ప్రాముఖ్యంగా కొన్ని కొండలు మాత్రమే మరి ప్రాముఖ్యత వహించాయి. అందులో సీనాయి కొండ, యెర్మేలు కొండ, కర్మేలు కొండ, సియోను కొండ, ఒలివల కొండ. కొండ ఏదైనప్పటికీ కూడా కొండ మనిషి యొక్క విశ్వాస జీవితానికి, ప్రార్థనకు సహాయకరంగా మనం చూస్తూ ఉంటాం. విశ్వాస జీవితము కొండకు సాదృశ్యంగా కనపడుతూ ఉంటుంది పిల్లారా. అదే విధముగా కొండలను దేశ సరిహద్దులకు కూడా వినియోగిస్తారు. ఏదట్లయినా ఒక మంచి విశ్వాసి ప్రభువులో ఎదుగుతున్నాడంటే అతడు కొండలాంటి వాడు అని అర్థం. కొండ అంత త్వరగా బద్దలు కాదు. కొండను పగలగొట్టాలంటే దానికి గవర్నమెంట్ వారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఆ కొండలైన బ్రద్దలు కొట్టడానికి గవర్నమెంట్ వారు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందేమో, కానీ నీ కొండను పగలగొట్టాలంటే ప్రపంచంలో ఎవరి చేత కాదు. ఎందుకనగా ఈ కొండలాంటి జీవితం మన జీవితం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాసాల గురించి మాట్లాడుతాడు. 125వ కీర్తన 1వ వచనంలో మనం చూసినప్పుడు, యెహోవా యందు నమ్మకం ఉంచు వారు కదలకా నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు అంటాడు. పిల్లారా, కొండ ఏదైనా, అది హెర్మోను కొండ అయినా, సియోను కొండ అయినా, సీనాయి పర్వతమైనా, కర్మేలు పర్వతమైనా, ఒలివ కొండలైనా, ఏ కొండ అయినప్పటికీ కూడా దేవునికి ఇష్టమైన కొండగా నువ్వు జీవించినట్లయితే ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను చెప్పిన ఈ కొండలను మనుషులు ఎక్కుతారు, దిగుతారు, పరిగెత్తారు. అయితే ఒక కొండ ఉంది, కనిపించని కొండ. ఆ కొండే పరలోక రాజ్యం. ఆ కొండ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు ప్రార్థన పరుడుగా ఉన్నట్లయితే ఆ కొండకు నువ్వు ఎక్కగలవు. ఎవరెస్ట్ శిఖరానికి ప్రజలు ఎక్కగలరు. వారు మంచిగా వ్యాయామం చేసి మంచి దృఢంగా వారు ఉన్నట్లయితే వారు ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతారు పిల్లారా.
ఎక్కడికైనా వాళ్ళు ఎక్కుతారు ప్రియులారా. అయితే పరలోక రాజ్యానికి ఎక్కటానికి ఏం కావాలనగా పరిశుద్ధత కావాలి. ఈ పరిశుద్ధ కనుక ఉన్నట్లయితే యేసయ్య నిన్ను నువ్వు ఎక్కను చాతగాని కొండలు ఆయన ఎక్కిస్తాడు. అదే పరలోకపు రాజ్యము కొండ. అవును, యేసు ప్రభు వారికి ఉన్నటువంటి అలవాటు ఏంటనగా ఉదయకాలం అంతా పగలు పూట దేవుని యొక్క వాక్యాన్ని పంచిపెడతాడు. రాత్రి కాలంలో ఆయన కొండ ఎక్కుతాడు. ఆయన కొండకి ఎందుకు ఎక్కుతాడు అనగా రాత్రంతా ఆయన ప్రార్థన చేస్తాడు. ఏమండి, దేవుడుగా ఉన్న ఆయన ప్రార్థన చేస్తాడా అనే ప్రశ్న మీరు నన్ను అడుగుతారు. అవును, ఆయన ప్రార్థన ఎందుకు చేస్తాడో తెలుసా? తండ్రితో ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధం అటువంటిది. ఆయన మనకు మాదిరి నేర్పించాడు. ఆయన మాదిరి నేర్పించాడు గనుక మనము ప్రార్థన పరులుగా జీవించాలనేది ఆయన కోరుకుంటున్నాడు. రాత్రి కాలములో నీ దృష్టి, నీ మనస్సు ఎలాంటిదో నాకు తెలియదు, కానీ ఒక విశ్వాసైన సహోదరుడు, సహోదరి ఎప్పుడు దేవుని మీదనే ఆధారపడుతూ, అయ్యా నిన్నటి దినమున చేసిన సేవ వ్యర్థం కాకుండా ఫలింపజేయటకు దేవా నువ్వు సమర్థుడవని రాత్రంతా ఆ దైవజనుడు గోజారుతాడు. నీకు తెలుసా? ఓ దేవా, నాకు ఇచ్చిన ఈ చిన్న సంఘాన్ని బట్టి, నాకు ఇచ్చిన చిన్న ఈ శ్వాసలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. వారింటికి దర్శించి వచ్చాను, వారి కొరకు ప్రార్థన చేసి వచ్చాను. యేసు నామములో వారిని దీవించండి తండ్రి. నిన్నటి దినమున నేను చేసిన సేవ వ్యర్థం కాకుండా ఫలింప చేయండి ప్రభు అని ప్రార్థన చేసేవాడు ఒక నిజమైన దైవజనుడు. ఒక విశ్వాసురాలు కూడా అంతే. ఒక నిజమైనటువంటి దేవుని బిడ్డలు ఎవరైనా కానీ అంతే. ఓ దేవా, నిన్నటి దినమున మీరు మాకు తోడుగా ఉన్నారు, మీరు మాకు సహాయం చేశారు, ఈ దినము కూడా మాకు సహాయం చేస్తారు అనేటువంటి నమ్మకం మాకుంది ప్రభువా అని ప్రార్థన చేయాలి. రాత్రి కాలములో రాజైన దావీదు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కన్నీరు మున్నీరైపోయి అది పారుతూ ఉన్నప్పుడు ఆయన వేసుకున్నటువంటి బెడ్, ఆయన వేసుకున్నటువంటి పరుపు తడిసిపోయినప్పుడు దాన్ని తిప్పి వేస్తాడంట ఆయన. అనుభవం నీకున్నదా? ఎస్, దేవుడు ఎందుకు దైవజనుల ద్వారా ఈ మాటలు మాట్లాడిస్తుంటే అటువంటి అనుభవంలో నుండి నువ్వు ఉన్నతమైన స్థితికి పోవాలంటే కొండలాంటి జీవితం నీకు ఉండాలి. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నరరూపిగా వచ్చినప్పుడు ఆయన కాలిబాటలో నడుస్తున్నప్పుడు జన సమూహము తండోపతండాలుగా వస్తున్నారు. ప్రియులారా, జన సమూహము తండోపతండాలుగా వస్తున్నారు. జన సమూహము తండోపతండాలుగా వస్తున్నారంటే అందులో 4 తెగలుంటారు, గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు స్వస్థత కూటములు అనగానే జనులు తండోపతండాలుగా వస్తారు. వాక్యం చెప్తున్నారంటే కొంచెం తక్కువ అవుతారు జనం. గమనించారా? అవును, యేసు ప్రభు వారు కూడా ఆ దినము వస్తున్నప్పుడు జనులు తండోపతండాలుగా వచ్చారు. ఎందుకు వచ్చారు? మొదటి గుంపు ఏ గుంపు అనగా స్వస్థతల కొరకు వచ్చే గుంపు. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? డాక్టర్కు ఫీజు ఎందుకు ఇవ్వాలి? అక్కడ వెళ్ళి ఆ స్కానింగ్ ఎందుకు చేయించుకోవాలి? అక్కడికి వెళ్ళి ఆ ఎక్స్రే ఎందుకు తీసుకోవాలి? అగసాట్లు ఎందుకు పడగాలి? నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నా తల మీద చేయి పెట్టాడంటే నేను స్వతంత్రుడనైపోతాను, రోగము నుండి విముక్తి పొందుతానని ఒక జాతి. రెండవ జాతి ఏంటో తెలుసా? ఆ జాతి ఏంటనగా యేసుప్రభు వారి యొక్క నోటి మాట ఏదైనా వస్తే ఆయనను శోధించాలి. ఏదైనా తప్పు మాట చెప్తే తప్పులు పట్టుకోవటానికి వెళ్తుంటారు కొందరు జనము. గుర్తు చేసుకోవాలి. చాలా మందికి ఈ అలవాటు ఉంది. ఆ దైవజనుడు అలా చెప్పాడు, ఈ దైవజనుడు ఇలా చెప్పాడు, ఆయన అలా చెప్పకూడదు, ఇటు చెప్పేశాడు. ఇదే జీవిత కాలం అంతా ఇతరుల గురించి దైవజనులకు తప్పులు పట్టివారు. అది రెండవ జాతి. మూడవ జాతి ఏంటి అనగా యేసు ప్రభు వారు చాలా అందంగా ఉంటాడు, ఎత్తుగా ఉంటాడు, అద్భుతమైనటువంటి దేవుడు. ఆయన కండ్లల్లో ఏముంటుంది తెలుసా? పరిశుద్ధత. ఆయన చెంగులో పరిశుద్ధత, ఆయన ఉమ్మిలో పరిశుద్ధత, ఆయన జీవితమే పరిశుద్ధత, ఆయన నోట పరిశుద్ధత, ఆయన మాటలో పరిశుద్ధత ఉన్నది కనుక ఆ పరిశుద్ధత కొరకు కొందరు వెళ్తారు. మరికొందరు దేనికి వెళ్తారో తెలుసా? వాక్యం వినటానికి వెళ్తారు. ప్రియులారా, దేవుని యొక్క నోట నుండి వచ్చు మాట మేము వినాలి, ఆ వాక్యానుసారంగా జీవించాలని మరికొందరు వస్తారు. నేను 4 విధములంటి మనుషుల గురించి చెప్పాను. ఏ జాతిలో ఉన్నావో నువ్వే పరిశీలన చేసుకోవాలి. అంతే. నువ్వు ఏ జాతిలో, ఏ కోవకు చెందిన వాడవో, ఏ కోవకు చెందిన దానవో నువ్వు గుర్తు చేసుకుంటే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు ప్రభువారు. దేవుని యొక్క వాక్యం ఎటువంటిదనగా అర్థము లాంటిది. ప్రియులారా, నీకు ఎక్కడైనా బలహీనత ఉన్నట్లయితే అది పై రూపము, ఆ ప్రతిబింబము ద్వారా నీకు చూపిస్తుంది. కానీ ఈ యొక్క వాక్యం ఏంటనగా నీ హృదయంలో, నీ ఎముకలో ఉన్నటువంటి మూలుగును పరిశీలించేది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము. అందుకే యేసు ప్రభు వారు ఆ కొండ దిగి, చూసావా, రెండవ తలంపనగా
ఆ దిగటం అనగా రెండవది పరలోక రాజ్యం నుండి దిగి అని అర్థం. అనగా యేసు ప్రభు వారు తన్ను తాను తగ్గించుకున్నాడు అని అర్థం. దిగాడు అనగా తనకు రావలసిన మహిమను, తను పొందుకుంటున్న మహిమను ఆయన కోల్పోయి సహజమైన ఈ మానవులతో, నీతో నాతో జీవించాలని ఆయన ఇష్టపడ్డాడు. అరుదెంచితివి ధరకు అధికారమును విడచి, అరుదెంచితివి ధరకు అధికారమును విడచి, అరుదెంచితివి ధరకు అధికారమును విడచి, అందరినీ ఆదరించి ఆదుకోంటి వాసిలువలో. యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ, యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. యేసయ్య పరలోక రాజ్యం నుండి ఎందుకు దిగి వచ్చాడు అనగా, ఎందుకు దిగి వచ్చాడనగా నీ కొరకే వచ్చాడు, నా కొరకే వచ్చాడు. ఆయన ఒలివ కొండ దిగాడు. దిగాడు అంటే దాని అర్థం ఏంటనగా ఆయన పరలోక రాజ్యంలో ఉన్నవాడు గనుక, ఎత్తైన స్థలములో ఉన్నవాడు గనుక, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడై ఉన్నవాడు గనుక ఆయన దిగి నిన్ను నన్ను కౌగలించుకోవటానికి వచ్చాడు అనే మాట సత్యము దేవుని పిల్లలారా. యోహాను సువార్త 7వ అధ్యాయం 53వ వచనంలో మనం చూసినప్పుడు శిష్యులందరూ ఎవరింటి వారికి వెళ్ళిపోయారు. మనం కూడా ఇప్పుడు ప్రార్థన అయిపోతే ఎవరింటికి వాళ్ళు వెళ్తాము, మరి ఎన్నో ఇండ్లలో ఉంటాం. ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. కానీ 8వ అధ్యాయం 1వ వచనం యోహాను సువార్తలో చూసినప్పుడు యేసు ఒలివ కొండకు వెళ్ళెను. చూసారా, ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనగా ఆయన కొండ కనుక ప్రార్థనకి వెళ్తాడు. ఒక విశ్వాసి జీవితంలో అద్భుతమైన కృప ఇంట్లో ఉంటుంది. ఒక మంచి విశ్వాసి ప్రతిదానికి భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుందామని అంటారు. ఒక చిన్న టీ కప్పు వచ్చిందంటే ప్రార్థన చేసుకుందామని అంటారు. ఒక ఏదైనా వస్తువు కొనుక్కున్నారంటే ప్రార్థన చేసుకుందామని అంటారు. ఎందుకు ఆ విధంగా చెప్తారంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆ దినము యేసు ప్రభు వారు ఒలివ కొండకి వెళ్ళినట్టుగా నువ్వు ఇంట్లోనే ఉంటే నీకు ఒలివ కొండ ఏంటి అనగా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నట్లయితే నువ్వు ఎత్తైనటువంటి స్థలములో ఉన్నావు అని అర్థం. దేవా, ఎంత గొప్ప దేవుడినైనా మీ గొప్పతనాన్ని బట్టి మేము స్తుతిస్తుంటున్నాం. యెరూషలేము చుట్టూ కొండలున్నాయి. ఆ విధంగా ఆ దినం యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నట్టుగా విశ్వాసులకు కూడా దేవుని యొక్క ప్రార్థన అనేది ఎప్పుడు చుట్టూ ఉండాలని గుర్తు చేసుకోవాలి. ప్రార్థన బలమైనది, ప్రార్థన శక్తి గలది. ప్రార్థనలో దేవుని యొక్క ముఖమును చూడవచ్చును. ప్రార్థనలో శక్తి ఉన్నది. ప్రార్థనలో ఏమున్నదనగా చేయలేని కార్యములు దేవుడు ప్రార్థన ద్వారా జరిగిస్తాడు. ప్రియుడా, ప్రియ కుటుంబమా, నువ్వు ప్రార్థన పుర్రాలుగా జీవిస్తుంటున్నావా? యేసు ప్రభు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జన సమూహము ఆయన్ను వెంబడించారు. జన సమూహము వెంబడించారంటే ఎందుకు వెంబడించారో ఆ 4 జాతుల గురించి నేను మీకు చెప్పాను. ఎప్పుడు శాస్త్రులు, పరిచయులైన వారు ఆయన విమర్శించేవారు. ఆశీర్వాదాల కొరకు వచ్చేవారు మరికొందరు, రోగము స్వస్థత పొందు వారి కొరకు వచ్చేవారు మరికొందరు, వాక్యం వినుటకు వచ్చేవారు మరికొందరు. ఈ తెగలలో ఏ తెగకో నువ్వు ఉన్నావో అది నువ్వు పరిశీలించుకున్నావని నేను నమ్ముచున్నాను. రండి, 2వ భాగానికి వెళ్తున్నప్పుడు 2వ వచనంలో ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మురికి. చూశారా, ఇంతమంది జనసమూహం ఉన్నారు, యేసయ్యను మురికిన వాడు ఒకడైనా ఉన్నాడా అంటే మీరు చెప్పండి. ఇప్పుడు వీరు ఎందుకు వచ్చారు? నేను ముందే మీకు చెప్పాను. అవును, కుష్ఠరోగి ఎలా ఉంటాడండి? కుష్ఠరోగితో మీరు ఎప్పుడైనా సెకండ్ ఇచ్చారా? ఇదిన ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి వచ్చారంటే అందరు సీట్ల పైకి పెడతారు. సార్ 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 చేయండి సార్, చేయండి సార్, చేయండి సార్, పట్టుకుంటానని. ప్రధానమంత్రి గారు సార్ సార్ చేయండి సార్ అంటాడు. ఆయన ఎంతమందికి ఇస్తాడు ఆయన? మరి ఈ జనసమూహం అందరు వచ్చాడు, చెయ్యండి అంటే కుష్ఠరోగితో ఎవరైనా మీరు సెకండ్ ఇచ్చారా? పోనీ కుష్ఠరోగి కనుక మీకు మంచి ఆపిల్ పండు తీసుకొని వచ్చి, అమ్మా మీరు ఏమనుకోద్దమ్మా, మీరు ఇంటికి తీసుకెళ్ళండి అమ్మా, నా చేతులతో మీకు యాపిల్ పండ్లు ఇస్తున్నాను, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఇక అందరూ మీరు యాపిల్ పండు తీసుకున్నట్టు తీసుకుంటారా? తీసుకున్నా కానీ మెల్లగా ఇసిరి పారేస్తారు. పండు మంచిదే కానీ పండించిన మనిషి మంచోడు కాదు. అంటే అతనికి శారీరకంగా ఉన్నటువంటి ఈ కుష్టు, ఈగలు, దోమలు, చీము, రక్తము కారుతున్నది, అసహ్యంగా కనపడుతున్నాడు.
కుష్ఠరోగిని ఎవరు ఇంట్లో పెట్టుకుంటారండి? ఆయనతో కలిసి ఎవరైనా భోజనం చేస్తారా? ఆయన పక్కన ఎవరైనా పడుకుంటాడా? ఒకవేళ కొత్తగా వివాహమైన వారు, పెళ్లి కాకముందు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, భర్తకో భార్యకు కుష్ఠరోగం వచ్చింది, ఆ తర్వాత ఇక ఒకటే మనసులో పడుకుంటారా? దండం స్వామి అని వెళ్ళిపోతారు. ఈ విధంగా కుష్ఠరోగులకు ఒక కాలనే ఉంటుంది. అందరూ త్రోసివేయబడిన వారు, అన్నదమ్ములతో నెట్టివేయబడిన వారు, తల్లిదండ్రులకు దూరం అయిపోయిన వారు, అనేక పరిస్థితులు ఉన్నవారు, అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఉదయకాలను వారు ఆయా స్థలాల్లో మనకు కనపడుతుంటారు. వారు భిక్షాటన చేస్తూ ఉంటారు. అయ్యా అయ్యా అయ్యా, అమ్మా 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 అని అంటుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఎంతో మంది కుష్ఠరోగులు ఎక్కువ పర్సెంట్ ప్రభువుని తెలుసుకున్నారు. చాలా మంది దేవుని తెలుసుకున్నారు. వారి చేతులు చాలా సంకుచితం అయిపోయినా కానీ వారి హృదయం మాత్రం చాలా ధారాళంగా ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. ఆయా పర్యాయాలు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆ కుష్ఠరోగులు చప్పట్లు కొట్టని చేతగాక వారు రెండు చేతులు ఇలా కొట్టుకుంటుంటారండి. వాళ్ళు, దేవానికి స్తోత్రాలు తండ్రి, మనోళ్ళు చేతులు ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టురా బాబు అంటే ఎవరు ఇట్లా కప్పగొట్టినట్టు ఇట్లా అంటుంటారు. గమనిస్తుంటాం కదా. అందుకే సర్వజనులారా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధించండి అని కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం మొదటి వచనం చెప్తే వీళ్ళు చప్పట్లు కొట్టరు. నువ్వు దేవుని సన్నిధానికి వెళ్తున్నప్పుడు ఈ కుష్ఠరోగుల గురించి మనం నేర్చుకుందాం. జన సమూహం ఇంతమంది వచ్చారు కానీ యేసయ్యకు మొక్కిన వాడు ఈ కుష్ఠరోగే. కుష్ఠరోగము ఎందుకు వచ్చిందని నువ్వు ప్రశ్నే కాకు. ఎవరికైనా రోగం వచ్చిందంటే అతను చెడ్డ పని చేశాడు, అతనికి రోగం వచ్చింది. ఈమె చెడ్డ పని చేసింది, ఈమెకు రోగం వచ్చేసింది. వారిద్దరికి అట్లే వచ్చింది, చాలా మంచిదైంది. ఇది అని అనుకుండేది. జాగ్రత్త. రోగము కానీ మరణం కానీ ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ రావచ్చు. దాని గురించి నువ్వు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ దినము నీవు నేను బాగా ఉన్నామంటే దేవునికి స్తోత్రం చెప్పు. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే, ఏ రోగములు ఉన్నవానే కానీ వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి కొరకు నువ్వు ప్రార్థన చేసే బిడ్డగానే ఉండాలి. జన సమూహము అందరూ ఉన్నారు కానీ యేసయ్యకు మొక్కిన వారు ఎవరు అనగా కుష్ఠరోగే. ఎలా మొక్కింటాడు ఆయన? పాము చేతులు అలా ఇలా వెళ్ళిపోయి ఉంటాయి. అయితే ఆయన వణుకుతూ ఆ కొండ కింద ఉన్నాడు. యేసు ప్రభువారు దిగి వస్తాడని ఈయన ఎరిగాడు, ఈయన తెలుసుకున్నాడు. ఆ ప్రభువారు తప్పకుండా దిగి వస్తాడని ఈయనుంటే ఆ ప్రక్కన జన సమూహం అంతా ఉన్నారు. కానీ యేసు ప్రభువారు దిగి వస్తున్నప్పుడు యేసయ్య మనసు ఎవరి మీద ఉన్నదో మీరే చెప్పాలి. ఇప్పుడు ఈ జన సమూహం అందరూ అనుకుంటున్నారు, మేము ఇంతమంది ఉన్నాము, మా మెజారిటీ ఎక్కువ, మా జనాభా ఎక్కువ, అందువలన యేసు ప్రభు వారు కొండ దిగగానే నేరుగా మా దగ్గరికి వచ్చి మాతోనే మాట్లాడతారు అనుకుంటున్నారు వీళ్ళందరూ. వేర్ దేర్ ఈస్ మెజారిటీ దేర్ ప్రియారిటీ. మెజారిటీ జన సమూహం అంతా అక్కడ ఉన్నారు. రాజకీయవేత్తలు ఎక్కడికి వెళ్తారు చెప్పండి మీరు? మామూలుగా జనరల్గా ఎక్కడ జనసంఖ్య ఎక్కువ ఉంటే అక్కడికి తప్పకుండా వెళ్తారు. ఒక్కరున్న దగ్గరికి ఇద్దరున్న దగ్గరికి వెళ్ళాలంటే కష్టము. అటువంటి రాజకీయవేత్తలు కూడా ఉన్నారు మన దేశంలో. ఒక్కొక్క వ్యక్తిని కూడా దర్శించి వారి అవసరాలు అక్కర్లు తీర్చడానికి వారు ప్రయాసపడుతూ ఉంటారు. ఏ రాష్ట్రంలో అయినా కానీ ప్రతి గృహానికి దర్శిస్తుంటారు. ఈ ఆఖరి దినాలలో ఆ వారి మీద కూడా దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడింది. ప్రతి ఒక్కరిని దర్శించే కృప ఉంది. యేసు ప్రభు వారు ఏం చేసినట్టుగా ఒక్కొక్క వ్యక్తిని దర్శించాడండి. ఆ దినాల్లో జనసమూహం అక్కడ ఉన్నారు. యేసు ప్రభు వారు కొండ దిగుతున్నారు. జనసమూహం అనుకున్నారు యేసయ్య మా దగ్గరికి వస్తారని. అందరు దండలు పట్టుకున్నారేమో మనకు తెలియదు కానీ కొండ దగ్గరనే ఉన్నాడు. మ్రొక్కుతున్నాడయ్యా ప్రభువా, దిక్కులేని వాడను ప్రభువా, నేను నీ అండజేరి మృక్కు సేవ చేస్తాను ప్రభువా. నైనా నన్ను కృప చూపు తండ్రి. నేను నెట్టివేయబడిన వాడిని, నేను దూషింపబడిన వాడిని, నేను అందరికి అసహ్యంగా ఉన్నవాడిని, నన్ను ఎవరు పట్టించుకోలేదు ప్రభువా. ఈ కుష్ఠరోగి కూడా ఒకప్పుడు అమ్మ గర్భంలో పుట్టినప్పుడు బాగానే ఉన్నవాడే. అమ్మ గర్భంలోని కుష్ఠరోగంగా పుట్టిన వారు ఎవరు కూడా నేను ఇనలేదు పిల్లారా. అమ్మ గర్భంలో అందరూ బాగానే వచ్చారు. అయితే పరిస్థితులు ఏంటో మనకు తెలియదు, కారణము మనకు అవసరం లేదు. అయితే ఈ దినము నువ్వు ఏ రోగములో ఉన్నావో నాకు తెలియదు. పాపమనే కుష్ఠుతో ఉన్నావా? లోకమనే కుష్ఠుతో కరిగిపోయి ఉంటున్నావా? చీమలు దోమలు చీము రక్తముతో అసహ్యంగా జీవిస్తుంటున్నావా? కుటుంబంలో నెమ్మది లేక, డబ్బు కరువైపోయి, పరిస్థితులు తారుమారైపోయి ఆ దినము అందరూ మన దగ్గరికి వచ్చేవారు. ఆ దినము అందరూ మన దగ్గరికి వచ్చేవారు. ఎందుకో తెలుసా?
మన జోబి నిండా డబ్బు ఉన్నప్పుడు, వచ్చిన వారందరికీ మనం మర్యాదలు చేస్తూ ఉన్నప్పుడు, ఇంటి నిండా మనుషులే, అందరూ మనల్ని పొగిడేవారే, మా ఇంట్లో ఈ అబ్బాయి ఈ అమ్మాయి చాలా ఆశీర్వాదింపబడ్డారు అని అందరికి చెప్పుకునేవారే. కానీ ఏదో పరిస్థితుల వల్ల కాస్త పరిస్థితులు తారుమారయ్యేసరికి ప్రజలు తారుమారైపోయారు. ఎటుపోయారో అర్థం కాదు. అందరికి అసహ్యంగా మార్చబడ్డావా? అయ్యో దేవా, దిక్కులేని వాడునుగా అయిపోయాను, నన్నందరు చేయి విడిచారు అని అనుకుంటున్నావా? వారందరూ గుంపంతా ఒకటైపోయారు, నువ్వు ఒక్కడిగా నిలిచిపోయావా? జనసమూహం అనేక మంది ఉన్నారు అక్కడ, కానీ కుష్ఠరోగి దగ్గర ఎవరున్నారండి? బాగా గుర్తు చేసుకోవాలి. కుష్ఠరోగి భుజం మీద చేయి వేసేవాడు ఎవరైనా ఉన్నాడా? రా కుష్ఠరోగి యేసయ్యతో నీకు పరిచయం చేపిస్తాను అన్నవారు ఎవరైనా ఉన్నారా? వారందరూ ఒక ప్రక్క ఉన్నారు, ఇతడు ఒక్కడొక పక్కన. ఆ కొండ కిందనే, ఆ కొండ దగ్గరనే నా యేసయ్య వస్తాడు, నా యేసయ్య వస్తాడు, నా దేవుడు వస్తాడు, నన్ను పరామర్శిస్తాడు, నా జీవితాన్ని బాగు చేస్తాడు అనేటువంటి నమ్మకము కలిగిన వాడు. ఇంతమందికి కాళ్ళు చేతులు బాగుండి అన్ని విధాలుగా ఉన్నప్పుడు మొక్కిన వారు ఎవరైనా ఉన్నారండి పిల్లారా? ఇది నా ప్రభు వారు మనతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో ఇటువంటి పరిస్థితి నీకు ఏర్పడిందా బ్రదర్, సిస్టర్, తమ్ముడు, అమ్మ, అక్క, చెల్లెలు అందరు బాగా ఉన్నారు, నాకు బాగలేదని ఎప్పుడైనా నీ మనసులో అనుకున్నావేమో. అందుకే దేవుడు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఈ వాక్యాన్ని పంచిపెట్టుకు సిద్ధంగా ఉన్నాడు. నన్ను కూడా ఆ దినం అనేకులు అన్నారు. నేను ఆర్మీ నుంచి వచ్చినప్పుడు నన్ను అన్నారు అందరూ, ఈ యవన కాలంలో నువ్వు వచ్చావా, ఎందుకు రాజీనామా చేశావు నువ్వు? ఇప్పుడు వచ్చి నువ్వు బైబుల్ పట్టుకుంటావా? బైబుల్ పట్టుకునేది ఎప్పుడో నీకు తెలుసా? బైబుల్ ఎప్పుడు పట్టుకోవాలనక రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, అన్ని అయిపోయిన తర్వాత, పెన్షన్ ముంచుకుంటున్నప్పుడు అప్పుడు తిరిగి వెళ్ళి నలుగురికి స్వార్థ చెప్పు అని చెప్పిన మానవులు, సహోదరులు, సహోదరులు లేకపోలేదు నాకు కూడా. అయితే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నన్ను పిలిచిన వాడు గొప్పవాడు, ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా పిలిచిన వాడు తప్పకుండా ఉంటాడు అనే మాట, ఆ నిరీక్షణ నాకు కలిగింది పిల్లారా. ఆ దినము ఆ వ్యక్తికి కాళ్ళు చేతులు ముడుచుకొని పోయేమో, ముక్కంతా కూడా వంగిపోయి ఉన్నదేమో, పెదవులన్నీ దగ్గర కూడా చీము ఉన్నదేమో, ఈగలు ముసురుతున్నాయేమో, దుర్వాసనతో ప్రజలు రాలేకున్నారేమో. కానీ యేసయ్య మాత్రము నీ హృదయం చూస్తున్నాడు బ్రదర్, సిస్టర్, సహోదరుడా, సహోదరి. యేసయ్య నీ హృదయం చూస్తున్నాడు, నీ మనసును చూస్తున్నాడు, అంతరంగాన్ని చూస్తున్నాడు. యెరూషలేము కుమార్తెలు వారి యొక్క లోపలి భాగమును వారు అలంకరించుకున్నారు. యెరూషలేము కుమార్తెలు అలంకరించుకున్నారనగా వారి లోపల భాగాన్ని అలంకరించుకున్నారు. యేసుక్రీస్తు వారు నీతో చెబుతున్నటువంటి మాట ఏంటి అని అనగా, అద్భుతమైన క్రియ నీ కుటుంబములో, నీ వ్యక్తిగత జీవితంలో యేసు ప్రభు వారు ఈ దినము కూడా చేటుకు సిద్ధంగా ఉన్నాడు అనే మాట, వాక్య సత్యము గుర్తు చేసుకోవాలి. అవును, యేసు ప్రభు వారు ఒలీవ కొండ దిగి వచ్చాడు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, చూసావా, ఇంతమంది జన సమూహము ఆయనతో మాట్లాడిన నాదుడు ఒక్కడు లేడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనే ఛాలెంజింగ్ మాట మాట్లాడాడండి ఈయన. ఎటువంటి మాటలండి! నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయుటకు నీకొక్కడికే శక్తి ఉంది. ఎందుకనగా నీవు నన్ను సృష్టించావు. నా శరీరములో ఉన్న ప్రతి అవయము యొక్క పరిస్థితి నీకు బాగుగా తెలుసును. నా గర్భములో ఉన్న పిండము పరిస్థితి నీకు బాగా తెలుసును. నా కుటుంబంలో ఉన్న అప్పుల సమస్యలు నీకు బాగుగా తెలుసును. నా ఉద్యోగంలో ఉన్న పరిస్థితి నీకు బాగా తెలుసును. నా వ్యాపార నష్టము నీకు బాగుగా తెలుసును. ఎందుకనగా నీవు నన్ను సృష్టించావు, నీ స్వరూపంలో నన్ను సృష్టించావు, నీ ఆకారములో నన్ను సృష్టించావు కనుక నీకు నా విషయము బాగా తెలుసు. కుష్ఠరోగి ఉన్నటువంటి ఎటువంటి ప్రార్థన అండి ఇది! అతని తలంపు ఎటువంటిదండి! ఇంతమంది జన సమూహం అక్కడ ఉన్నారే, ఒక్కరైనా మాట్లాడారా? ఒక్కరైనా దేవునికి మొక్కారా? ఒక్కరైనా ప్రభువానికి స్తోత్రం అని చెప్పారా? ప్రభువానికి వందనాలని చెప్పారా? నో. వీరందరూ మెప్పులు పొందుకోవటానికి, మనుషులకు ముందల కనపడటానికి, మేము బాగున్నామని చెప్పుకోవటానికి అనేక స్థలాల్లో వారి వారి మాటల గురించి, వారి పేర్లు చెప్పుకోవటానికి వచ్చినట్టుగా వీళ్ళు కనపడుతున్నారు. కానీ కొండ కింద నడవలేని పరిస్థితి, ఈగలతో ముసరబడుతూ చీము దుర్వాసనతో రక్తముతో ఉన్నటువంటి వ్యక్తి, కుష్ఠరోగి. పేరు లేదు, ఐ డోంట్ నో, పేరు లేదు పిల్లారా. అందుకే ఆ పేరు దగ్గర అన్నట్లు నీ పేరేంటో నాకు తెలియదు.
జనసమూహం ఎంతమంది ఉన్నారో, జనసమూహం దగ్గరికి యేసయ్య వెళ్తాడు అనుకోవడం నీది పొరపాటు. కానీ ఎవరైతే నిజముగా ప్రార్థన చేస్తున్నారో వారి దగ్గరికి యేసయ్య వస్తాడు. ఆయన కొండ దిగుతూ నేరుగా కుష్ఠరోగి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఆయనతో చూస్తున్నారు. ఏంటి మా దగ్గరికి అంటే ఆ కుష్ఠరోగి అనుకున్నాడు యేసయ్య నా దగ్గరికి వస్తున్నాడని. అనేకి వెళ్తున్నాడు వెళ్ళలేకపోయాడు. కొండను తట్టుకున్నాడు. ప్రభువా అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు ప్రభువా, నేను పాపినయ్యా, కుష్ఠరోగిమయ్యా. ఆ మాట అన్నప్పుడు కుష్ఠరోగి మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఎటువంటి మాట అండి? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఇటువంటి ప్రార్థన అండి. ఈ దినాల్లో యేసు ప్రభు దగ్గర డిమాండ్ చేస్తున్నాం మనం. నువ్వు నాకు ఇస్తే నేను బతుకుతా, లేదా నేను చస్తా, లేదా నన్ను తీసుకోపో. యేసు ప్రభుకు చెప్పేది ఇది. మన ప్రార్థనలో చాలా మంది ప్రియులు, మీరు మంచోళ్ళు లేండి, మీరు చాలా మంచోళ్ళు, మంచి ప్రార్థన చేస్తారు మీరు. ఈ కుష్ఠరోగి చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఇదిగో ఈ ఇంటికి, మా ఇంటికి ఇది నీకు ఇష్టం ఉంటే గినా తీసుకొని రా, లేకపోతే వద్దు. ఓ ప్రభువా, నీ చిత్తమైతే ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని నాకు అనుగ్రహించు, లేకపోతే వద్దు. ప్రభువా, మీ చిత్తమైతే, మీ ఇష్టమైతే ఆ ఆస్తి మా ఇంటికి వచ్చిన కురుపు చూపు, లేకపోతే మాకు వద్దు అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా మీరు? ఇదిగో ఈ కుష్ఠరోగి చేస్తున్నట్టు. అందుకే ఈయన గురించి అందరూ ఈ దినము దైవజనులందరూ కూడా అనేక మంది సువార్త చెప్తున్నారు ఈయన గురించి. ఆ జనముల గురించి చెప్పటం లేదు వారు. ఈ కుష్ఠరోగి గురించి పేరు లేదు. ఎందుకు పేరు లేదనగా, అందులో నీ పేరు కనుక పెట్టుకుంటే అది బాగుంటుందేమో, అందుకే ఆయన పేరు పెట్టలేదు. ఆ బ్లాంక్ లో, ఆ ఖాళీ స్థలంలో నీ పేరు పెట్టు. నీ పేరు ఎప్పుడు పెడతావు అనగా, పగిలిన హృదయముతో పాడినా, నలిగిన మనసుతో వేడినా, పగిలిన హృదయముతో పాడినా వింటాడు దేవుడు ఆ ప్రార్థన, గైకొంటాడు నీ సమర్పణ. పగిలిన హృదయముతో పాడినా, నలిగిన మనసుతో వేడినా, పగిలిన హృదయముతో పాడినా. యేసయ్య నీ దగ్గరికి వస్తున్నాడు. జనసమూహం దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు అనుకున్నారు చాలా మంది ఉన్నాము, మా దగ్గరికే వస్తాడు. చాలా మంది ఉన్న దగ్గరికి మనుషులు ఎక్కువ పోవాలని ఆశపడుతూ ఉంటారు. ఎవరు లేరండి, ఎక్కడికి పోతాం లేండి అనుకునేవారు చాలా మంది. కానీ ఎవరు లేని దగ్గర ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. గుర్తు చేసుకో. చాలా మంది ఉన్నారంటే ఎన్ని గెలిపిలు ఉంటాయో నీకు తెలుసా కదా. అందువలన తక్కువ ఉన్న దగ్గరికి నువ్వు వెళ్ళి నువ్వు సాక్షిపడిగా జీవించు. నీ జీవితం ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించుటకు ఆరంభిస్తాడు యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, దేవుడు మాట్లాడుతున్నాడు మన జీవితంలో. కుష్ఠరోగి దగ్గరికి వచ్చాడు. కుష్ఠరోగి ఆయనకు మురికాడు. కుష్ఠరోగి మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీ చిత్తమైతే నన్ను నీవు బాగు చేయగలవు అన్నాడు. బాగు చేస్తావా అని అడగలే, స్వస్థపరుస్తావా అని అడగలే. చర్చికి వస్తే ఏమిస్తాడంట? పాస్టర్ గారు ఏమిస్తాడంట? యేసు ప్రభు ఏమిస్తాడంట? మేము చాలా ఏళ్ళ చర్చికి వస్తే ఏం రాలేదు అంటే దేనికైనా, దేనికోసం వచ్చారో వాళ్ళని అర్థం. నో, ఎవరి కోసం రావద్దు. నీ జీవితం బాగుపడటానికి నువ్వు రాస్తే యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరు ఏమయ్యారు, నేను ఎవరికి ఏమి అని పిల్లారా, నాకు యేసు కావాలని నేను వచ్చాను, నాకు దేవుడు కావాలని నేను వచ్చాను. ఒకసారి అమెరికా దేశంలో ఒక యవనస్తుడు, నీగ్రో ఆఫ్రికన్ యవనస్తుడు చదువుకోవటానికి వెళ్ళాడు. వెళ్తే ఉదయాన్నే చర్చి గంటలు మోగాయి. జనులు కుప్పలు కుప్పలుగా వచ్చేసారు. అయితే నల్లగా, పెదవులన్నీ లావుగా, ఎంట్రుకలన్నీ ఉంగరాలుగా, కాస్త చూడటానికి అసహ్యంగా ఉన్నాడు. ఆఫ్రికన్ నల్లగా ఉన్నాడు ఆయన. పాపం నల్ల పెయింట్ ఉన్నట్టున్నాడు. ఆయన చదువుకోవటానికి వచ్చాడు కనుక తెల్లోళ్ళ చర్చికి నల్ల ఆయన వెళ్ళాడు. వెళ్ళేసరికి పాపం ముందు వెళ్ళాడు ప్రార్థనకని, ముందు బెంచ్లు కూర్చున్నాడు పొరపాటున తెలియక. అప్పుడు వచ్చిన వారందరూ, ఆ సంఘ పెద్దలందరూ, పాస్టర్ని ఎవరు చూడటం లేదు, అందరూ ఈయననే చూస్తున్నారు. ఒక ఆయన ధైర్యం చేసి, నైనా బాబు, ఇది తెల్లోళ్ళ చర్చి బాబు, ఇది నల్లోళ్ళది కాదు,
అని చెప్పాడు. ఆయన చాలా బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. మాస్టర్ గారు వాక్యం బాగా చెప్తున్నాడు, క్వైర్ వారు బాగా పాటలు పాడుతున్నారు, ఈ వాక్యం వినాలనిపిస్తుంది, పాటల ద్వారా దేవుని మయపరచాలని అనిపిస్తుందని ఆయన ఉంటే, ఎప్పుడైతే పెద్ద మనిషి మాట చెప్పేసరికి ఆయన మెల్లగా వెనక్కి వెళ్ళి ఆయన ఎక్కడ కూర్చున్నాడు అనగా, ఈ తెల్లోళ్ళు చెప్పులు ఇచ్చే దగ్గర కూర్చున్నాడు. ఆయన ఈ తెల్ల ప్రజలు చెప్పులు ఇడిచే స్థలం కూర్చున్నప్పుడు బైబిల్ తీసుకుని ఇలాగనే వాక్యం చెప్తున్నాడు, పెద్ద పెద్ద మైకుల ద్వారా ఇంటూ ఆనందిస్తుండేవాడు. ఇక తెల్ల వాళ్ళందరూ కూడా సమాధానం అనిపించింది, బయట ఉండాలి, చెప్పుల దగ్గర ఉండాలి, ఏం పర్వాలేదు, మనం తెల్లవాళ్ళు చర్చి, తెల్లవాళ్ళం మనం, పెద్దోళ్ళం మనం, మన కులం చర్చిది, మన వాళ్ళదే. ఈ దినాల్లో మన యొక్క రాష్ట్రాల్లో, మన దేశాల్లో కులం చర్చిలు కూడా కొన్ని ఉన్నాయి. పాస్టర్ గారు ఏం కులస్తుడురా, మనోడే లేవాడు, మనోడే పాస్టర్ గారు, మనోడే, పద మనోళ్ళు మన దగ్గరికి పదమ్మా, ఎలక్షన్ వస్తే మనోనికే ఓటు, మనోళ్ళే పెద్దోళ్ళు, ఇడిచిపెట్టా కథలన్నీ. ఇదే జరిగింది కథ, చెప్తున్నాను వినండి. ఆయన చెప్పుల దగ్గర ఉన్నాడు, ఆయన నల్లగా ఉన్నాడు, అందంగా లేడు, అయితే మనసు మాత్రం బాగుంది ఆయన దగ్గర. వాక్యం వింటాడు, పాటల్లో ఆనందిస్తాడు. ఇలా అనిపించింది, నేను చెప్పుల దగ్గర ఉండాలి అనుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక వింత జరిగింది. ఒకనొక దినమున 5-6 నెలలు జరిగిపోయింది. ఆయన చెప్పుల దగ్గరనే ఉన్నాడు, చెప్పుల స్టాండ్ దగ్గరే ఉన్నాడు, వాక్యం వింటాడు, సకాలంలోనే వస్తాడు, ప్రార్థనకు వస్తాడు, కానీ చర్చి లోపలికి వెళ్ళలేదు ఆయన. అయితే ఉన్నట్టుండి ఒకనొక దినమున బాగా వాక్యము దైవజనులు చెప్తున్నప్పుడు ఆ వాక్యములో నిమగ్నమైపోయాడు, వాక్యములో ధ్యానిస్తున్నాడు, దేవుని మహిమలో పరిపూర్ణంగా మునిగిపోయాడు. ఉన్నట్టుండి ఈయన కాస్త కళ్ళు మూసుకున్నాడు. దేవానికి స్తోత్రాలు అయ్యా, ఇటువంటి వాక్యము నాకు ఇచ్చావని అనుకుని ఆయన కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకునేసరికి ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి పక్కన కూర్చున్నాడు. ఈయన ఎలా ఉన్నాడనగా, ఈ చర్చిలో ఉన్నటువంటి తెల్లవారి కంటే, అక్కడ వాక్యం చెప్తున్నటువంటి పాస్టర్ గారి కంటే, క్వైర్ వారి కంటే అంతకంటే అందంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, చాలా బ్యూటిఫుల్ గా కనపడుతున్నాడు, చాలా హ్యాండ్సమ్ గా కనపడుతున్నాడు. అటువంటి ఆయన ఎక్కడ కూడా చూడలేదు. చూస్తా ఒకసారి అలా చూశాడు, అమ్మో అంత గొప్ప అందంగా ఉన్నామండి మీరు, అయ్యా మీకు వందనాలు, ఇది నల్లవాళ్ళు కూర్చునే స్థలం, మీరు కూర్చునే స్థలం అక్కడ కూర్చో, లోపలికి వెళ్ళండి, దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళండి అని చెప్పినప్పుడు కాస్త సంభాషణ జరిగింది. అప్పుడు గొప్ప వ్యక్తి, అందమైన వ్యక్తి, ప్రపంచముల సుందరుడు ఆయన వచ్చి ఈయన భుజం మీద చేసి, నాకు అక్కడ కాదు స్థలము, నీ హృదయములో ఉంది నాకు స్థలం అన్నాడు. చప్పలు కొట్టి దేవుని చూద్దామా. ఎస్, తెలియైన మరచునేమో, తనయులైన విడుతురేమో. నెట్టివేయబడినటువంటి కుష్ఠరోగి తల్లి అయిన మరచునేమో, తనయులైన విడుతురేమో, తల్లి అయిన మరచునేమో, తనయులైన విడుతురేమో, ముదిమి వచ్చు వరకు నన్ను ముద్దాడు దేవుడవయ్యా, యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ, యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. భార్యతో నెట్టివేయబడ్డాడేమో, తల్లిదండ్రులతో నెట్టివేయబడ్డాడేమో, తోటి సోదరులతో నెట్టివేయబడ్డాడేమో, చీపోరా నువ్వు మా ఇంట్లో ఉండొద్దన్నారేమో. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడనగా, కొండ దగ్గరికి వచ్చాడు. అదృష్టవంతుడు, ప్రార్థన ఉన్న స్థలానికి వచ్చాడు. యేసు ప్రభు వారు ప్రార్థన చేసే స్థలానికి వచ్చాడు. ఆయన సరైన సమయానికి వచ్చాడు, సరైన స్థలానికి వచ్చాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని కుటుంబమా, దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. అవును, ఆ దినము ఆఫ్రికన్ వ్యక్తిని దేవుడు ఆదరించినట్లుగా నాకు స్థలము నీ హృదయం అన్నాడు కదా. ఎస్, ఇప్పుడు ప్రభు వారు అంటున్నాడు, జనం దగ్గరికి వెళ్ళలేదు కానీ యేసయ్య కృష్ణ దగ్గరికి వచ్చాడు. చూడండి, మీరు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను. అందుకు చేయి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే. ఎటువంటి అద్భుతమైన మాటలండి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం జరుగుతుంది.
మీరు గమనించారా? మీరందరూ కూడా మన క్రైస్తవ వివాహానికి మీరు వెళ్ళి ఉంటారు. అక్కడ దైవజనుడు ప్రమాణాలు చేస్తున్నప్పుడు ఆ యొక్క పెళ్లి కుమారునితో అంటాడు, ఏమయ్యా, నీ జీవితకాలం అంతా ఈమెను ప్రేమించి కష్టములో, సంతోషములో, దుఃఖములో, అన్నిట్లలో ఈమెకు నువ్వు భర్తవై ఉందో అంటే ఆయన ఏమంటాడండి? ఇష్టమే అంటాడు. అంటాడా లేదా? అదే విధంగా భార్యను కూడా అడుగుతాడా లేదా? ఏమ్మా, నీ జీవిత కాలం అంతా మీ ఆఖరి శ్వాస వరకు ఈయనకు లోబడి కష్టమందు, నష్టమందు, దుఃఖమందు, ఏడుపందు, కన్నీరేందు, బాధ ఎందు ఈయనకే లోబడి ఇతరుల వల్లక జీవింతు అంటే ఏమంటారు వాళ్ళు? ఉంటానంటారా లేదా? ఒప్పందం తీసుకుంటారా లేదా? అవును. ఏమి ఈ అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకుని నీకు ఇష్టమా అంటే ఇష్టమంటారా లేదా? అవును. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ప్రభుని యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మనందరి కొరకు పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఇదిగో ఆ యొక్క కొండ దగ్గర ఉన్నటువంటి ఈ కుష్ఠరోగి ఒక వధువుకు సాదృశ్యంగా కనబడుతున్నది. అక్కడ నన్ను బాగు చేయగలవు ప్రభువా అని ఛాలెంజింగ్ మాట అన్నాడు కుష్ఠరోగి. ఇప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, నువ్వు బాగుపడేది నాకు ఇష్టమే అన్నాడు. ఇది ఒప్పందం చూడండి ఎలా ఉంటుందో, ఎటువంటి బాగుంటుందో. ఎప్పుడు నీ భార్య భర్తలకు రోజు కొట్లాట, పీకులాట, ఖర్చు, కచ్చలు. మీ జీవితంలో ఎలాంటివి ఉన్నాయా? దేవుని జీవితంలో నువ్వు కొనసాగించు బ్రదర్, సిస్టర్. కుటుంబంలో నెమ్మది కరువైపోయిందా? నువ్వు చేసిన ప్రమాణం ఆ దినము దైవజనుని దగ్గర ఏమి చేశావు? సహోదరి, నేను నిన్ను అడుగుతున్నాను, ఎందుకు నీ భర్త మీద నువ్వు నిందలు మోపుతున్నావు? ఎందుకు నీ భర్తని నువ్వు అసహ్యపడుతున్నావు, దూరం అయిపోతున్నావు? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. వీరిద్దరి సన్నివేశము మనం చూసుకుంటున్నప్పుడు, ఈ భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు, యేసయ్య ఎంత గొప్ప దేవుడివయ్యా, జన సమూహం ఇంతమంది ఉంటే వారి దగ్గరికి నువ్వు వెళ్ళలేదు నానా, నా దగ్గరికే వచ్చావు. ఏమందంగా ఉన్నా నేను, కుష్ఠరోగిని. నా చుట్టూ ఎప్పుడు సెక్యూరిటీ ఏముంటుందనగా ఈగలు, ఎందుకనగా చీమ ఉంటుంది, రక్తం కారుతుంటుంది. నా దగ్గర ఉంటే నా దగ్గరికి ఎవరు వస్తారు ప్రభువా? నాకు ఎవడైనా సెకండ్ ఇచ్చాడా ప్రభువా? ఎస్, యేసయ్య వచ్చాడు, నాకు ఇష్టమే అన్నాడు. ఆ మాట అనేసరికి చూడండి, మీరు పరిశుద్ధ గ్రంథము తీసుకుని రండి, మీరు చదువు వినండి, నేను చెప్తున్నది ఉన్నదా లేదో చూడండి, ఇతరులకు మీరు ఈ వాక్యాన్ని పంచిపెట్టండి. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించి రుజువుపరుస్తున్నాడు. పిల్లారా రండి, 8వ అధ్యాయము 3వ భాగములో, అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అద్భుతంగా ఒక చిన్న పసికందు ఏ విధంగా శరీరమైందో కుష్ఠరోగి శరీరము బ్రహ్మాండంగా అయిపోయింది. సభలు కూడా తెలుసుద్దామా? ఎస్, దేవా స్తోత్రం. ఎలాగైపోయాడంటే అద్భుతంగా మార్చబడ్డాడు కుమారుడు. ఇప్పుడు వాళ్ళందరూ చూస్తున్నారు. ఇప్పుడు జన సమూహం అంతా ఇప్పుడు ఎవరిని చూస్తున్నది తెలుసా? కుష్ఠరోగి. ఒకప్పుడు ఎలా ఉన్నాడు? భిక్షాటన ఎత్తుకునేవాడు, అయ్యా అయ్యా అనేవాడు. చీపువారు అనేవారు కొందరు, పాపం తెలిసిన వారు కొందరు, కలిగిన వారు ఇచ్చేవారు మరి కొందరైతే. అసహ్యంగా ఉన్న వాని జీవితం ఏమైపోయిందనగా బ్రహ్మాండమైపోయాడు, శుద్ధుడైపోయాడు, సూపర్ అయిపోయాడు. నీ జీవితాన్ని యేసయ్య అలాగనే చేయగలడు. ఎప్పుడో తెలుసా? నీవు ఒలీవ కొండ దగ్గర ప్రార్థన పరుడుగా, ప్రార్థన బిడ్డవుగా, శక్తి గలవాడుగా, దేవునితో మాట్లాడువాడుగా నువ్వు జీవించినట్లయితే నీ ఉద్దేశాలను యేసయ్య సఫలము చేయుటకు ఈ దినము కూడా సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయుటకు ఈ దినము సిద్ధంగా ఉన్నాడు. నీ ద్వారా అద్భుతమైన కార్యాలు చేయుటకు ఈ దినము కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేని గురించి చింతించకు, దేని గురించి భయపడవద్దు, దేని గురించి ఆందోళన చేయవద్దు, ఏమవుతుందని అర్థం అనుకోవద్దు. ఈ నీతిమంతులు ఎలా ఉంటారనగా సింహం వలె ధైర్యంగా ఉంటారు. సింహం గుండె అనేది మన గుండె, సింహం గుండె. భయపడాల్సిన పని లేదు. అది ఏమైనా కానీ పర్వాలేదు, దేవునికి తెలియకుండా ఏమీ జరగదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడిని జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయిపోయింది, నేను ముగిస్తున్నాను పిల్లారా. చూడండి 4వ వచనం చూసినప్పుడు, అప్పుడు యేసు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అనగా, ఎవరితో ఏమీ చెప్పకు సుమి, జాగ్రత్త అన్నాడు. బాగినండి దేవుని పిల్లారా, శుద్ధుడైపోయాడు. జనమంతా చూశారు, అయితే ఎవరికి చెప్పొద్దు అంటున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు చూడకుండా ఉంటారా? ఇప్పుడు మీరు చెప్పండి, ప్రస్తుతం ఉన్నటువంటి మనుషులకు లేక గొప్ప గొప్ప వారికి యేసయ్యకున్న తేడేంటి? ఏదైనా జరిగిందంటే నువ్వు వెళ్ళు, స్టేజ్ మీదకి రా, మైక్ ఇచ్చి ఏం జరిగింది చెప్పు, చెప్పు, ఏం జరిగింది చెప్పు, అబ్బా చెప్పు మరి చెప్పి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సారులు చాలా మంది. ఆ జాబితాలో మీరున్నారా?
యేసయ్య ఇంత అద్భుతం చేస్తే ఎవరికి చెప్పొద్దు అన్నాడు. మీరెందుకు చెప్తారు? చెప్పు, వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు, వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు. నువ్వు యేసయ్యని కనపరచు. దైవజనులు భక్సింగ్ గారు గొప్ప దైవజనుడు, ప్రపంచం మంచి దైవజనుడు, గొప్ప దైవజనుల్లో ఆయన ఒక గొప్ప దైవజనుడు. ఆయనే కాదు, ఆయన ఒక గొప్ప దైవజనుడు. ఆయన మంచి ఇంజనీర్. ఆ దినాలలో ఎటువంటి సేవ చేశాడండి ఆయన దైవజనుడు భక్సింగ్ గారు. అటువంటి నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట మనకు ఆశీర్వాదకరం అండి. అటువంటి ఆయన పేరు వచ్చేది ఆయన ఇష్టపడాడు. ఎప్పుడు ఇష్టపడ్డాడు? ఆయన మరణించినప్పుడు ఆయన ఎవరు తరలించుకుపోయారనిగా పట్టపగులే ఇంద్రధనుసు వచ్చిందండి. పట్టపగులే ఆయన తరలించడానికి 7 ఆత్మలు గల దేవుడు దిగి వచ్చాడండి. దేవుని పిల్లారా, ఎంత విలువండి. చనిపోయిన శవాన్ని కూడా విలువించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేషోబు ప్రభువుకు ఇష్టడుగా జీవించినప్పుడు, ప్రార్థన పరుడుగా జీవించినప్పుడు, పరిశుద్ధుడుగా జీవించిన యేషోబు చనిపోయినప్పుడు ఆయన ఎముకలు 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు మోషే యొక్క ఆధ్వర్యములో ఐగుప్తు నుండి కానాను దేశానికి కనుక తన పితరార్థులు పెట్టబడినటువంటి స్థలానికి తీసుకుని రాలేదా? నీ శరీరము, నీ దేహము, నీ శరీర అంగ ప్రతి అవయము దేవునికి ఇష్టమైనదని గుర్తు చేసుకోవాలి, విలువగలదని గుర్తు చేసుకోవాలి. అందుకే భక్తుల యొక్క మరణము దేవుని దృష్టికి విలువ గలది. ఆమెన్, హల్లెలూయా. యేసు మనం చూస్తుంటున్నాము. నువ్వు ఎవరికి చెప్పొద్దు సుమే, జాగ్రత్త, బివేర్, జాగ్రత్త అంటే మనల్ని చెప్పుకుంటూ ఎక్కువైపోయింది, డబ్బా కొట్టుకుంటూ. నో బ్రదర్, సిస్టర్, అవసరం లేదు. అది నీకు, యేసయ్యకు, ఆ వ్యక్తికి, 3వ వ్యక్తికి జరిగిన అద్భుతము చూసినప్పుడు ప్రజలే అడిగేస్తారు, నిన్ను చూస్తున్నారా రండి అంటున్నాడు ఆయన. సుమి 4వ వచనంలో, అప్పుడు యేసు ఎవరితో ఏమి చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకో. ఒకప్పుడు ఆదివారమున అందరూ ప్రార్థనకి వెళుతున్నప్పుడు ఇతడు గేటు దగ్గర ఉండి భిక్షాటన ఎత్తుకునేవాడు, అసహ్యంగా ఉన్నవాడు, భిక్షమెత్తుకునేవాడు, తృణీకరింపబడినవాడు బైబుల్ పట్టుకొని దేవుని సందానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన చెప్పాల్సిన సాక్ష్యం అవసరం లేదు, అక్కడున్న పాస్టర్ గారు చెప్పేస్తారు. చూడండి, అడుక్కొని తినేవాడు ఈ దినం ఎంత బాగున్నాడని చెప్తాడా లేదా? నువ్వేం చెప్పాను. అందుకని దైవజనం చెప్తాడు నీ గురించి సాక్ష్యం. గొప్ప గొప్ప దైవజనులు ఆయా పరిస్థితుల్లో సందర్భాన్ని బట్టి దేవుని కొరకు ఎవరు ఏం చెప్పారని వాళ్ళు బహిరంగ సభల్లో చెప్తుంటారు. రహస్యంగా నువ్వు ప్రభువారి కొరకు ఏదైతే చేస్తావో అది మిద్దెల మీద ప్రకటింపబడుతుంది, స్టేజ్ల మీద చెప్పేస్తారు, టీవీల దగ్గర చెప్తారు. ప్రభువారు టీవీల ద్వారా ప్రచురణ చేస్తారు. నేను చేసిన పని నువ్వు చెప్పుకున్నట్టు కంటే యేసయ్య గనక చెప్తే, ఆ దినం యేసయ్య చెప్పాడు గనక ఈ దినం ప్రపంచం అంతటా ఈ వాక్యము కుష్ఠరోగుల గురించి మోరగిస్తున్నారు దైవజనులు. ఎంతో మంది విశ్వాసులు ఈయనే ఇన్స్పైర్ అవుతున్నారు. ఈ దినం నువ్వు వాక్యం వింటున్నప్పుడు, అవును ప్రభా, జన సమూహం యొక్క గుంపులో నేనుండకూడదు, కుష్ఠరోగి యొక్క జాబితాలో నా పేరు నువ్వు నమోదు చేయమని నువ్వు అనుకుంటే గిన నువ్వు ధన్యుడవు కూడా. నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలివి, నీ కుటుంబము ధన్యమైంది. ప్రభా, కృప నాకు దయచేయమని నువ్వు ప్రార్థన చేసుకో. అద్భుతమైన కృప, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క పరలోక భూపరలోక ఆశీర్వాదములు యేసు ప్రభువు నీకు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. అది ఎప్పుడో తెలుసా? కుష్ఠరోగి చేసిన ప్రార్థన అద్భుతమైన ప్రార్థన. అయితే నువ్వు వెళ్ళు, నీ దేహాన్ని యాజకునికి చూపించు. అయితే ఒకటి నేను షరత్, కండిషన్ ఏంటనగా, మోషే నియమించిన కానుక నువ్వు తప్పకుండా అక్కడ చెల్లించాను. ఇక్కడ వచ్చేసింది ప్రాబ్లం. ఎక్కడైనా మామ అను, కానీ వంగ తోట దగ్గర మామ అనొద్దు అనే సామెత అప్పుడప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రియులు అంటుంటారు. ఎక్కడైనా మామ అనొచ్చు అంట, కానీ వంగ తోట అనగా వంకాయల తోట దగ్గర అనకూడదంట, ఎందుకనగా వంకాయలు పెట్టబడుతుందని. పిల్లారా, ఆశీర్వాదాలు కావాలా దేవునికి? దేవుని నుండి కావాలా ఆశీర్వాదాలు? ఈ ప్రభు ఏమేమి ఇస్తావు? ఈ ప్రభుని ఒడిపట్టుకోవడం సరిపోయింది. నీకు వచ్చి జీతం ఎంత నెలకు నాకు చెప్పు ఒక మాట. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, బ్రదర్, సిస్టర్, మై డియర్ ఫ్యామిలీ, మీకు వందనాలు చేస్తున్నాను. మీకు ఎంత జీతం ఇస్తున్నాడు ప్రభువారు? 1000 రూపాయల జీతం, 50, 60, 70, 80, 1,00,000, 1.5 లక్ష దశభాగం ఇస్తున్నావా దేవుడి సంధానంలో? మీరు వెళ్తున్న సంఘంలో మీరు ఇస్తున్నారా? నీ దశమ భాగము ఎవరికి ఇవ్వకూడదు, నీవు ఎవరికి పంపకూడదు. అది నువ్వు వెళుతున్నటువంటి నీ సంఘానికే, మీ దైవజనికి
ఆయనకు మాత్రమే చెల్లాలి. అది గుర్తు చేసుకోవాలి. నువ్వు స్ప్లిట్ చేసి అక్కడిక్కడ నో, అది ఎప్పుడో తెలుసా నీకు? పొయ్యిలు పొలుతున్నప్పుడు పంచులు చేతనే వారికి, ఎవరికైనా అవసరమైన వారికి. కానీ దశమ భాగము నువ్వు వెళుతున్న సంఘానికి నువ్వు ఇవ్వాలి. ఈ దినాల్లో చాలా మంది వేల రూపాయలు, లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నారు, కానీ దశమ భాగం ఇవ్వరు. ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? ఇచ్చే స్థితిలో ఉన్నావా? నేను ధన్యుడను. కొంతమంది దేవుని సేవకు దశమ భాగం ఇచ్చటం వలన ఈ కార్యము చేయుటకు మేము సిద్ధపడుతున్నాము. దేవుడు మాకు ఇచ్చాడు ఈ కృప. వారిని దేవుడు ఆశీర్వాదిస్తున్నాడు. ఎవరైతే గుప్పిలిప్పుతున్నారో యేసయ్య దోషులతో వారికి ఇస్తున్నాడు. చప్పలు కూడా దేవుని చూద్దామా? హల్లెలూయా. ఎవరైతే గుప్పిలిప్పుతున్నారో దోషులతో యేసయ్య ఇస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆయన 2 చేతులతో ఇచ్చేవాడు, నేను ఆశీర్వదించేవాడు. 2 చేతులతో ఆశీర్వదించి ఈ దినంలో ఎంతో మంది ఆ దశమ భాగాన్ని ఏం చేస్తుందో తెలుసా? చీటీలకు వేసుకుంటారంట, వడ్డీలకు వేసుకుంటారంట, మరో దేనికో పెట్టుకుంటున్నారట. ఎంత శాపం అండి మీ కుటుంబాలకు. శాపాలు తెచ్చుకోవద్దు దేవుని బిడ్డ. కుటుంబమా, దేవుని మందిరానికి వెళ్ళి కూడా నువ్వు శాపాలు తెచ్చుకుంటున్నావంటే నీకంటే దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అందుకే కుటుంబంలో ఇంత జీతం వచ్చిన గాని నాకు తినటానికే లేదయ్యా అని అంటుంటారు నాతో. ఎటువంటి మాట అంటున్నావు? పెన్షన్ తీసుకుంటున్నాం మేము, మేలు కదా నీకంటే. ప్రభువా నీకు స్తోత్రాలు, నైనా నీకు స్తోత్రాలు. దేవుడు నీకే కొరత చెడది, కుష్ఠరోగిని అంటున్నాడు. జాగ్రత్త సుమి, నీ యొక్క ఎవరిని గురించి నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు. నీ గురించి యాజకుడు చెప్తాడైతే నీవు మాత్రము మోషే నియమించిన శాసనాన్ని కానుకను నువ్వు దేవునికి సమర్పించమని చెప్పగానే, పిల్లారా ఎవరితో ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరచుము, మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ఆమెన్. కళ్ళు మూసుకొని కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒలివ కొండ అయినా, సీనాయి కొండ అయినా, హెర్మోను కొండ అయినా, కర్మేలు పర్వతమైనా, సియోను కొండ అయినా, అది ఏ కొండ అయినా పరలోక కొండ నుంచి మా కొరకు నువ్వు దిగి వచ్చావు నైనా. మాతో ఉండటానికి దిక్కు దశ లేని మా జీవితము, అసహ్యకరమైన మా జీవితము, చుట్టూ ఈగలు, చేతులకు చీము, రక్తము, మాకు ఎవరు కూడా సెకండ్ ఇవ్వలేదయ్యా. మా చేయి పట్టుకొని మా సెకండ్ ఎవరు ఇవ్వలేదు అయ్యా. మా హృదయంలో నివసించడానికి జన సమూహాన్ని విడిచిపెట్టావు. పరలోక రాజ్యంలో మహిమను కోల్పోయావు. జన సమూహం అందరూ వాళ్ళు రండి రండి అంటుంటే పోలేదు, కానీ దిక్కు దశ లేక బిక్కుమంటూ పట్టుకున్న కొమ్మ ఊడిపోయి, కాలు కింద ఉన్నట్టు కొమ్మ ఇరిగిపోయి ఎక్కడ పడుతుందో ఈ శవము అనుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి పలకరించి, నాకు ఇష్టమే, నువ్వు బాగుపడేది, నువ్వు శుద్ధుడేది చెప్పిన దేవానికి స్తోత్రం. పసిపిల్లవాని దేహం లాంటిది అయ్యారు కదా. కారణం తండ్రి, ఒలివ కొండ దగ్గర ఎవరైతున్నారో వారి జీవితాన్ని నువ్వు బాగు చేశావు. ఈ దినము ఈ బిడ్డలు మా ప్రభు నీ వాక్యం విన్నారు. వీరి జీవితం ద్వారా మీరు మహిమ పొందండి స్వామి. అద్భుతమైన కార్యాలు జరిగించండి అయ్యా. చేయలేక ఓడిపోతున్న కార్యం మీద విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మ కార్యము జరుగును గాక, నీ శక్తి గల కార్యము జరుగును గాక, నీ పునరుత్థాన కార్యము జరుగును గాక అని ప్రకటిస్తున్నాం స్వామి. మీరు పరలోకం నుండి దిగి వచ్చారు మా కొరికే. వీళ్ళని ధైర్యపరచండి, ఆదరించండి ప్రభువా. నీ పాదలకు వందనాలు. మీరు చేసిన ఉపకారానికి స్తోత్రాలు. ఈ బిడ్డల జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించండి. చేయలేక ఓడిపోతున్న ప్రతి కార్యం మీద విజయాన్ని అనుగ్రహించండి. వీరి దుఃఖము, నిట్టూర్పు, బాధ, రోగము, చెప్పులు, సమస్యలు అనేకములు ఉన్నాయ్యా. ఎవరికి మేము చెప్పుకోగలము? మా బాధ ఎవరైనా వింటే మా దగ్గర అవును అంటారు, కానీ ప్రక్కకి వెళ్ళిపోయి ఈయనకి ఇలాగనే కావాలి, దీనికి ఇలాగనే కావాలి, ఈ కుటుంబం ఇలాగనే నాశనం అయిపోవాలని మమ్మల్ని శపించారే, కానీ మమ్మల్ని ఆశీర్వాదించుటకు వచ్చిన దేవుడు మీరొక్కరే తండ్రి. మేము బాగుపడాలని వచ్చిన దేవుడు మీరొక్కరే ప్రభువా. మా జీవితాన్ని బాగు చేయటకు మీరు వచ్చారా? మీ ప్రేమ గొప్పదే. ఈ బిడ్డలను ధైర్యపరచండి, ఓదార్చండి.
ఏ సమస్య రాకుండా కాపాడు. నిబలమైన కార్యం జరిగించు. మీరు చేసిన ఉపకారానికి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అంతిమ ఆశీర్వాదములు తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాహసం సర్వలోక పరిశుద్ధులకును ఇక్కడ మనందరికీ యేసయ్య కృప సదాకాలము ఉండును గాక. ఆమేన్. పిల్లారా, వందనములు. మీరు మంచిగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు ఇతరులకు కూడా పంచిపెట్టండి. దీన్ని లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. ఇందువలన దేవునికి మహిమ, మీ కుటుంబాల క్షేమము. ప్రార్థించండి. థ్యాంక్ యూ.